హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ భారతదేశ చరిత్రలోని నెక్స్ట్ చాప్టర్ ఆర్యుల నాగరికత. ఈ ఆర్యుల నాగరికత అనే చాప్టర్ని చూసే ముందు మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్లో భారతదేశ చరిత్ర మీద చారిత్రక పూర్వయుగ సంస్కృతులు అనే చాప్టర్ మరియు సింధు నాగరికత అనే చాప్టర్ని కూడా ఇన్ డీటెయిల్గా డెప్త్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క చాప్టర్స్ చారిత్రక పూర్వయుగ సంస్కృతులు మరియు సింధు నాగరికత అనే చాప్టర్స్ మీద ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్లో మనకు అడిగినటువంటి క్వశ్చన్స్ని మరియు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోస్ని చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఏవైనా మార్పులు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే ఈ యొక్క వీడియోస్ని ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇక మన టాపిక్ ఆర్యుల నాగరికత అనే టాపిక్లోకి వెళ్దాం. ఆర్యుల నాగరికత, ఈ ఆర్యుల నాగరికతనే వైదిక నాగరికత అని కూడా అంటారు. ఈ ఆర్యుల నాగరికత క్రీస్తు పూర్వం 1500 నుండి క్రీస్తు పూర్వం 600 మధ్య అభివృద్ధి చెందింది. ఈ ఆర్యుల నాగరికత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత. మన భారతదేశంలోని మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత. ఈ సింధు నాగరికత తర్వాత వెలసిన రెండవ నాగరికత ఈ ఆర్యుల నాగరికత లేదా వైదిక్ నాగరికత. ఈ యొక్క నాగరికతని ఆర్యుల నాగరికత అని ఎందుకు అంటారో చూద్దాం. ఈ నాగరికతను నార్డిక్ జాతికి చెందిన ప్రజలు అభివృద్ధి చేశారు. ఈ నార్డిక్ జాతికి చెందిన ప్రజలు ఆర్య అనే భాషను మాట్లాడడం వలన వీరిని ఆర్యులు అంటారు. ఈ ఆర్యుల నాగరికతను ఆర్యులు అభివృద్ధి చేశారు కాబట్టి ఆర్యుల పేరు మీదుగా ఈ నాగరికతను ఆర్యుల నాగరికత అని అంటారు. ఇక్కడ నార్డిక్ మరియు ఆర్య అనే పదాల గురించి తెలుసుకుందాం. నార్డిక్ అనేది జాతి పదము మరియు ఆర్య అనేది భాషా పదము. నార్డిక్ అనేది జాతి పదము, ఆర్య అనేది భాషా పదము. ఆర్యులు ఆర్య అనే భాష మాట్లాడడం వలన వీరిని ఆర్యులు అంటారు. ఈ ఆర్యుల నాగరికతను వైదిక నాగరికత అని ఎందుకు అంటారు? ఆర్యులు సాహిత్యమును రచించారు. ఈ సాహిత్యమునే వేద సాహిత్యం అని కూడా అంటారు. ఈ వేద సాహిత్యం ద్వారానే ఈ నాగరికతను అధ్యయనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నాగరికతను వైదిక నాగరికత అంటారు. భారతదేశ చరిత్రను సాహిత్యం ద్వారా అధ్యయనం చేయడం ఈ ఆర్యుల నాగరికతతోనే ప్రారంభమైంది. కాబట్టి ఈ ఆర్యుల నాగరికతతోనే మన భారతదేశంలో చారిత్రక యుగం ఆరంభమైందని చెప్పవచ్చు. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ఆర్యుల నాగరికతని పెయింటెడ్ గ్రేవేర్ నాగరికత అంటారు. పెయింటెడ్ గ్రేవేర్ నాగరికతనే PGW వేర్ నాగరికత అంటారు. ఎందుకు అంటే పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్వకాల ద్వారా ఈ యొక్క నాగరికతను అధ్యయనం చేస్తారు. ఈ యొక్క త్రవ్వకాలలో ఈ ఆర్యులు ప్రత్యేక రకమైన కుండ పాత్రలను ఉపయోగించారు. కాబట్టి పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ఆర్యుల నాగరికతని పెయింటెడ్ గ్రేవేర్ నాగరికత అంటారు. చరిత్రకారులు అయితే ఈ యొక్క నాగరికతని ఆర్యుల నాగరికత లేదా వైదిక నాగరికత అని అంటారు. చరిత్రకారులు అయితే ఆర్యుల నాగరికత లేదా వైదిక నాగరికత అంటారు. పురావస్తు శాస్త్రవేత్తలు అయితే పెయింటెడ్ గ్రేవేర్ నాగరికత. వేద సాహిత్యము, ఈ నాగరికతలో ఆర్యులు రచించిన సాహిత్యము గొప్ప వేద సాహిత్యము. ఈ వేద సాహిత్యం ఎలాంటిది అంటే మతపరమైన మరియు తత్వపరమైన సాహిత్యము. ఈ వేద సాహిత్యము మతపరమైన మరియు తత్వపరమైన సాహిత్యము. ఈ వేద సాహిత్యమును సంస్కృత భాషలో రచించారు. ఆర్యులు రచించిన ఈ వేద సాహిత్యము ఈనాటి హిందూ మతానికి పవిత్ర గ్రంథాలయ్యాయి. ప్రజెంట్ హిందూ మతానికి ఆర్యులు రచించిన ఈ వేద సాహిత్యము
పవిత్ర గ్రంథాలు అయ్యాయి. హిందూ మతానికి పవిత్ర గ్రంథాలు. ఆర్యులు రచించిన ఈ వేద సాహిత్యం గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. వేద సాహిత్యం. ఈ వేద సాహిత్యంలో ప్రధానంగా 8 భాగాలు ఉన్నాయి. ఈ 8 భాగాలలో ఫస్ట్ వన్ వేదాలు, సెకండ్ వన్ బ్రాహ్మణాలు, థర్డ్ వన్ అరణ్యకాలు, ఫోర్త్ వన్ ఉపనిషత్తులు, ఫిఫ్త్ వన్ వేదాంగాలు, సిక్స్త్ వన్ పురాణాలు, సెవెంత్ వన్ ఉపవేదాలు, ఎయిత్ వన్ ఇతిహాసాలు. ఈ 8 వేద సాహిత్యంలోని ప్రధాన భాగాలు. వేద సాహిత్యంలో మొదటి 4 భాగాలైన వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఈ 4 భాగాలని కలిపి శృతి సాహిత్యం అంటారు. శృతి అంటే పాడడం మరియు పలుకడం అని అర్థం. పాడడం మరియు పలుకడం అని అర్థం. ఈ యొక్క సాహిత్యాన్ని పాడడం మరియు పలకడం అనేది చేస్తారు. ఈ 4 భాగాలు అపౌరుషేయములు. అపౌరుషేయములు అంటే దేవతలు వ్రాసి వీటిని ఋషులకు పంపించారు అని నమ్మకం. వీటిని మనుషులు కానీ ఋషులు కానీ రాయలేదు. దేవతలు వ్రాసి వీటిని ఋషులకు పంపించారు అనే నమ్మకం ఉంది. ఈ 4 గ్రంథాలు కూడా ఎంతో పవిత్రమైన గ్రంథాలు. వేద సాహిత్యంలో తరువాత 4 భాగాలైన వేదాంగాలు, పురాణాలు, ఉపవేదాలు, ఇతిహాసాలు ఈ 4 భాగాలను కలిపి స్మృతి సాహిత్యం అంటారు. స్మృతి అంటే గుర్తు పెట్టుకోవడం. ఈ స్మృతి సాహిత్యాన్ని ఋషుల ద్వారా రాయబడింది. ఈ యొక్క స్మృతి సాహిత్యమును ఋషుల ద్వారా వ్రాయబడింది. శృతి సాహిత్యాన్ని దేవతలు రాస్తే స్మృతి సాహిత్యాన్ని ఋషులు రాశారు. వేద సాహిత్యంలోని ఈ 8 భాగాల గురించి ఇన్డెప్త్గా తెలుసుకుందాం. వేద సాహిత్యంలో శృతి సాహిత్యంలోని మొదటి భాగం వేదాలు. ఈ వేదాలు 4 వేదాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఋగ్వేదము, సెకండ్ వన్ యజుర్వేదము, థర్డ్ వన్ సామవేదము, ఫోర్త్ వన్ అథర్వణ వేదము. ఈ వేదాలు 4 భాగాలు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ 4 భాగాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. వేదాలలో ఫస్టుది ఋగ్వేదము. ఈ ఋగ్వేదము భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రంథము ఋగ్వేదము. మొట్టమొదటి గ్రంథము ఋగ్వేదము. ఋగ్వేదంలో మొత్తం 1028 శ్లోకాలు ఉన్నాయి. శ్లోకాలు అంటే ప్రార్థనలు అని అర్థం. ఈ 1028 శ్లోకాలు వివిధ దేవతల యొక్క ప్రార్థనలు. 1028 శ్లోకాలు వివిధ దేవతల యొక్క ప్రార్థనలు. ఈ 1028 శ్లోకాలలో ప్రధానమైనది మరియు ముఖ్యమైనది గాయత్రి మంత్రము. ఈ గాయత్రి మంత్రము సావిత్రి అనే దేవత యొక్క ప్రార్థన. ఋగ్వేదంలోని 10 మండలాలలో చివరిది పురుష సూక్తము. ఈ మండలాలనే చాప్టర్స్ అని కూడా అంటారు. ఈ పురుష సూక్తములో తొలిసారిగా కుల వ్యవస్థ గురించి ప్రస్తావించబడింది. సృష్టికర్త అయిన బ్రహ్మనే కుల వ్యవస్థను మరియు సమస్త విశ్వమును తన శరీరము నుండి సృష్టించాడని ఈ గ్రంథము తెలియజేస్తుంది. బ్రహ్మ తన శరీర భాగాల నుండే ఈ యొక్క కుల వ్యవస్థను సృష్టించాడు. బ్రహ్మ యొక్క తల భాగం నుండి బ్రాహ్మణులను, భుజాల నుండి క్షత్రియులను, తొడల నుండి వైశ్యులను మరియు పాదాల నుండి శూద్రులను సృష్టించాడని ఈ యొక్క గ్రంథం తెలియజేస్తుంది. కుల వ్యవస్థ గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన గ్రంథం పురుష సూక్తం. ఈ యొక్క పురుష సూక్తం ఋగ్వేదంలోని 10వ మండలంలో ఉంది. 4 వేదాలలో రెండవది యజుర్వేదం. ఈ యజుర్వేదం 2 భాగాలుగా ఉన్నాయి. ఫస్ట్ వన్ శుక్ల యజుర్వేదం, రెండవది కృష్ణ యజుర్వేదం. శుక్ల అంటే తెలుపు అని అర్థం, కృష్ణ అంటే నలుపు అని అర్థం. శుక్ల యజుర్వేదం అనేది పద్య రూపంలో ఉంటుంది. కృష్ణ యజుర్వేదం అనేది గద్య రూపంలో ఉంటుంది. యజుర్వేదము అనేది యజ్ఞయాగాది క్రతువుల గురించి తెలియజేస్తుంది. ఈ యజ్ఞయాగాది క్రతువులనే రిచువల్స్ అంటారు. మనము యజ్ఞాలను ఎందుకోసం చేస్తాము? ఏదైనా కోరిక లేదా లక్ష్యంతో దేవుడిని ప్రసన్నం చేసుకొని దేవుడి నుండి వరాలని పొందడానికి
ఈ యొక్క యజ్ఞయాగాది క్రతువులని నెరవేర్చడం జరుగుతుంది. 4 వేదాలలో మూడవది సామవేదం. సామ అంటే సంగీతమని, వేద అంటే జ్ఞానం అని అర్థం. ఈ యొక్క సామవేదము సంగీతానికి సంబంధించిన వేదము. ఋగ్వేదంలో ఉన్నటువంటి శ్లోకాలను ఈ యొక్క సామవేదంలో ఏ విధంగా పలకాలి, ఏ విధంగా పాడాలి అని ఈ యొక్క సామవేదంలో రాయబడింది. ఈ సామవేదంలో కొత్త సమాచారం ఏమీ లేదు. ఋగ్వేదంలో ఉన్నటువంటి శ్లోకాలనే ఏ విధంగా పలకాలి, ఏ విధంగా పాడాలి అనే సమాచారం ఉంది. కాబట్టి చరిత్రకారులకు ఈ సామవేదం అనేది ఉపయోగపడదు. చరిత్రకారులకు ఉపయోగపడని వేదము సామవేదము. 4 వేదాలలో 4వది అథర్వణ వేదము. ఈ అథర్వణ వేదములో రోగాలను మరియు భూత ప్రేతాలను నివారించే మంత్రాలు రచించబడ్డాయి. ఈ అథర్వణ వేదము ద్వారా ఆర్యులకు మూఢనమ్మకాలు ఉన్నాయని తెలుస్తుంది. కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం ఈ అథర్వణ వేదమును అనార్యులు రచించారు అని, మొదటి 3 వేదములైన మొదటిది ఋగ్వేదము, రెండవది యజుర్వేదము, మూడవది సామవేదము, ఈ 3 వేదాలను కలిపి త్రయి అని పిలవడం జరుగుతుంది. మొదటి 3 వేదాలు అయిన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ మూడిటిని కలిపి త్రయి అని పిలుస్తారు. వేద సాహిత్యంలో 2వ భాగం బ్రాహ్మణాలు. ఈ బ్రాహ్మణాలలో యజ్ఞయాగాల గురించి రాయబడింది. ఈ బ్రాహ్మణాలు 7 భాగాలు. 4 వేదాలకు అనుబంధంగా ఈ యొక్క 7 బ్రాహ్మణాలను రాయడం జరిగింది. ఈ 4 వేదాలకి అనుబంధంగా 7 బ్రాహ్మణాలు రాయబడ్డాయి. బ్రాహ్మణాలలో మొదటిది ఐతరేయ బ్రాహ్మణము, రెండవది కౌశితకి బ్రాహ్మణము. ఈ 2 బ్రాహ్మణాలు ఋగ్వేదానికి అనుబంధ గ్రంథాలు. బ్రాహ్మణాలలో మొదటిదైన ఐతరేయ బ్రాహ్మణములో దక్షిణ భారతదేశంలో కొన్ని తెగలు జీవిస్తున్నాయని చెప్పబడింది. ఆ తెగలు కళింగ, పులింద, మాతిబ, సవర మరియు ఆంధ్ర అనే తెగలు దక్షిణ భారతదేశంలో నివసిస్తున్నాయని ఈ ఐతరేయ బ్రాహ్మణము తెలియజేస్తుంది. మొట్టమొదటిసారిగా ఆంధ్ర అనే పదము ఈ ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించబడింది. ఆంధ్ర అనే పదము మొట్టమొదటిసారిగా ఈ ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించబడింది. బ్రాహ్మణాలలో థర్డ్ వన్ శతపథ బ్రాహ్మణము, ఫోర్త్ వన్ తైత్తిరీయ బ్రాహ్మణము. ఈ 2 బ్రాహ్మణాలు యజుర్వేదానికి అనుబంధంగా రాయబడ్డాయి. అందులో కూడా శతపథ బ్రాహ్మణము శుక్ల యజుర్వేదానికి, తైత్తిరీయ బ్రాహ్మణము కృష్ణ యజుర్వేదానికి అనుబంధంగా రాయబడ్డాయి. ఈ శతపథ బ్రాహ్మణములో రాజసూయ, వాజపేయ మరియు వ్యవసాయానికి సంబంధించిన యజ్ఞయాగాల గురించి రాయబడింది. వైశ్యుల్లో కుసిదీన్ అనే వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారని ఈ గ్రంథంలో రాయబడింది. మొట్టమొదటిసారిగా వడ్డీ వ్యాపారం గురించి ఈ శతపథ బ్రాహ్మణములో తెలుపబడింది. బ్రాహ్మణాలలో 5th వన్ తాండ్యమాన బ్రాహ్మణము, 6th వన్ తైమినీయ బ్రాహ్మణము. ఈ బ్రాహ్మణాలు సామవేదానికి అనుబంధంగా రాయబడ్డాయి. తాండ్యమాన బ్రాహ్మణంలో అనార్యులు అంటే ఆర్యులు కాని వారిని అనార్యులు అంటారు. అనార్యులు వ్రతసోమ అనే క్రతువు ద్వారా ఆర్యులుగా మారవచ్చు. క్రతువు అంటే ఇక్కడ యజ్ఞము అని అర్థం. అనార్యులు వ్రతసోమ అనే క్రతువు చేయడం ద్వారా ఆర్యులుగా మారవచ్చని చెప్పబడింది ఈ తాండ్యమాన బ్రాహ్మణములో. బ్రాహ్మణాలలో 7th వన్ గోపద బ్రాహ్మణము. ఈ గోపద బ్రాహ్మణము అథర్వ వేదానికి అనుబంధంగా రాయబడింది. వేద సాహిత్యంలో థర్డ్ వన్ అరణ్యకాలు. అరణ్యాల్లో నివసించే ఋషులు మరియు మునుల గురించి ఈ గ్రంథంలో రాయబడింది. 7 బ్రాహ్మణాలకి అనుబంధంగా 7 అరణ్యకాలు రాయబడ్డాయి. ఫస్ట్ వన్ ఐతరేయ అరణ్యకము,
సెకండ్ వన్ కౌశితకి అరణ్యకము, థర్డ్ వన్ శతపథ అరణ్యకము, ఫోర్త్ వన్ తైత్తిరీయ అరణ్యకము, ఫిఫ్త్ వన్ తైమినీయ అరణ్యకము, సిక్స్త్ వన్ తాన్యమాన అరణ్యకము, సెవెంత్ వన్ గోపద అరణ్యకము. 7 బ్రాహ్మణాలకు అనుబంధంగా 7 అరణ్యకాలు రాయబడ్డాయి. వేద సాహిత్యంలో 4వ భాగం ఉపనిషత్తులు. ఉపనిషత్ అంటే అర్థం వచ్చేసి ఉపాసీనులు కావడం అని అర్థం. ఉపాసీనులు కావడం అంటే గురువు ముందు కూర్చున్నటువంటి విద్యార్థులు గురువు చెప్పేటువంటి విద్యలను మరియు సమస్త జ్ఞానమును ఈ యొక్క విద్యార్థులు గురువు దగ్గర నుండి అభ్యసించడం అని ఈ ఉపాసీనులకు అర్థం. ఈ ఉపనిషత్తులనే వేదాంతం అని కూడా అంటారు. ఎందుకు ఈ ఉపనిషత్తులని వేదాంతం అని ఎందుకు అంటారు అంటే వేద సాహిత్యంలో మొదటి 4 భాగాలని శృతి సాహిత్యం అంటారు. ఈ శృతి సాహిత్యంలో మొదటిది వేదాలు, రెండవది బ్రాహ్మణాలు, మూడవది అరణ్యకాలు, 4వది అంటే చిట్ట చివరిది ఉపనిషత్తులు. ఈ యొక్క ఉపనిషత్తులని మొత్తం అన్నీ కలిపి శృతి సాహిత్యం అంటారు. ఈ వేదాలు మొట్టమొదటిది అయితే చిట్ట చివరిది ఉపనిషత్తులు. ఈ వేదాలకి అంతం అంటే చివరిన ఈ ఉపనిషత్తులు ఉండడం వలన ఈ యొక్క ఉపనిషత్తులనే వేదాలకి అంతంలో ఉండడం వలన ఈ ఉపనిషత్తులను వేదాంతం అంటారు. ఉపనిషత్తులు మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఉపనిషత్తుల్లో ఫస్ట్ వన్ చాందోగ్య ఉపనిషత్తు. ఈ చాందోగ్య ఉపనిషత్తులో ఆశ్రమాల గురించి ప్రస్తావించబడింది. ఆశ్రమాల గురించి మొట్టమొదటిసారిగా ఈ చాందోగ్య ఉపనిషత్తులో ప్రస్తావించబడింది. ఉపనిషత్తుల్లో నెక్స్ట్ వన్ బృహద్రణ్యక ఉపనిషత్తు, థర్డ్ వన్ ముండకోపనిషత్తు. ఈ ముండకోపనిషత్తు ఎంతో ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంది. ఎందుకు అంటే భారతదేశ చిహ్నంలోని సత్యమేవ జయతే అనే సూక్తి ఈ ముండకోపనిషత్తు నుండి తీసుకోబడింది. కాబట్టి ఈ ముండకోపనిషత్తు అనేది ఇంపార్టెంట్. భారతదేశ చిహ్నంలోని సత్యమేవ జయతే అనే సూక్తి ఈ ముండకోపనిషత్తు నుండి తీసుకోబడింది. ఉపనిషత్తుల్లో నెక్స్ట్ వన్ జబలోపనిషత్తు. ఈ జబలోపనిషత్తుల్లో కూడా ఆశ్రమాల గురించి ప్రస్తావించబడింది. ఇందులో 4 ఆశ్రమాల గురించి ప్రస్తావించబడింది. ఈ చాందోగ్య ఉపనిషత్తుల్లో కేవలం 3 ఆశ్రమాల గురించే ప్రస్తావించబడింది. జబలోపనిషత్తుల్లో ప్రస్తావించబడిన 4 ఆశ్రమాలు బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వనప్రస్థాశ్రమం మరియు సన్యాసాశ్రమం. ఈ 4 ఆశ్రమాల గురించి ఈ జబలోపనిషత్తులో ప్రస్తావించబడ్డాయి. ఉపనిషత్తుల్లో నెక్స్ట్ వన్ శ్వేతేశ్వతార ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ శ్వేతేశ్వతార ఉపనిషత్తులో భక్తి గురించి ప్రస్తావించబడింది. భక్తి గురించి మొట్టమొదటిసారిగా ఈ యొక్క శ్వేతేశ్వతార ఉపనిషత్తులోనే ప్రస్తావించబడింది. యజ్ఞయాగాలను సమర్థించే గ్రంథాలు వేదాలు మరియు బ్రాహ్మణాలు. యజ్ఞయాగాలను తిరస్కరించే గ్రంథాలు కూడా ఉన్నాయి. అవి అరణ్యకాలు మరియు ఉపనిషత్తులు. యజ్ఞయాగాలను సమర్థించే వారిని బ్రాహ్మణు అని, యజ్ఞయాగాలను తిరస్కరించే వారిని శ్రామణులు అంటారు. ఉపనిషత్తులు ప్రధానంగా దేని గురించి ప్రస్తావిస్తున్నాయి? ఉపనిషత్తుల్లో ఎక్కువగా తాత్విక ఊహాగానాలు ఉంటాయి. ఈ తాత్విక ఊహాగానాలు ఎలా ఉంటాయంటే ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, జన్మ పునర్జన్మ అంటే ఏమిటి, కర్మ మోక్షము అంటే ఏమిటో ఈ ఉపనిషత్తుల్లో ప్రస్తావించబడ్డాయి. వీటి గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఈ ఆత్మ అనేది పరమాత్మ నుండే వచ్చిందని చెప్పబడింది. ఈ ఆత్మ అనేది ఒక శరీరాన్ని తీసుకొని జన్మని ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఆత్మ ఒక శరీరాన్ని తీసుకొని జన్మని ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఒక శరీరాన్ని తీసుకొని జన్మని ఏర్పరచుకున్న తర్వాత కొన్ని కర్మలను చేయడం జరుగుతుంది. ఈ కర్మలు చేయడం ద్వారా
ఈ యొక్క శరీరానికి మరణం అనేది సంభవిస్తుంది. మరణించిన తర్వాత మళ్ళీ ఈ యొక్క ఆత్మ అనేది మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకొని పునర్జన్మను ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఒక ఆత్మ శరీరాన్ని తీసుకొని జన్మను ఏర్పరచుకోవడం జరుగుతుంది. జన్మించిన తర్వాత కొన్ని కర్మలను, అవి మంచి కర్మలు కానీ చెడు కర్మలు కానీ చేయడం జరుగుతుంది. ఈ కర్మలు జరిగిన తర్వాత మరణం అనేది సంభవిస్తుంది. దేనికి? శరీరానికి మాత్రమే. ఆత్మకి మరణం అనేది ఉండదు. మరణించిన తర్వాత మళ్ళీ ఈ యొక్క ఆత్మ అనేది ఇంకొక శరీరాన్ని తీసుకొని పునర్జన్మను ఏర్పరచుకుంటుంది. ఈ యొక్క సైకిల్ అనేది నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ యొక్క సైకిల్ అనేది బ్రేక్ కావాలి అంటే ఈ యొక్క ఆత్మ అనేది పరమాత్మలో ఐక్యం అయ్యేంత వరకు ఈ యొక్క ఆత్మ అనేది నిరంతరం ఒక శరీరాన్ని తీసుకొని కర్మలను చేస్తూనే ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న అన్ని మతాల యొక్క అంతిమ లక్ష్యం వచ్చేసి ఆత్మ అనేది పరమాత్మలోనే ఐక్యం అవుతుందని ప్రతి మతం కూడా అదే చెప్పడం జరుగుతోంది. ఆత్మ అనేది పరమాత్మలో ఐక్యం కావడాన్ని మోక్షం అంటారు. మోక్షం పొందడానికి ప్రధానంగా 2 మార్గాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా చూద్దాం. మోక్షం పొందడానికి కర్మ అనేది ఒక మార్గం, రెండవది భక్తి మార్గం. ఇక్కడ కర్మ అంటే యజ్ఞయాగాలను చేయడం. ఇక్కడ రెండవ మార్గంలో భక్తి అనేది యజ్ఞయాగాలను తిరస్కరిస్తుంది. యజ్ఞయాగాలను సమర్థించే గ్రంథాలు వేదాలు మరియు బ్రాహ్మణాలు. భక్తిని సమర్థించే గ్రంథాలు అరణ్యకాలు మరియు ఉపనిషత్తులు. మోక్షం అనేది కర్మ ద్వారా అంటే యజ్ఞయాగాలను చేయడం ద్వారా మోక్షం పొందే వీరిని బ్రాహ్మణులు అంటారు. మోక్షం అనేది భక్తి మార్గం ద్వారా వచ్చే వీరిని శ్రామణులు అంటారు. మోక్షం అనేది కర్మ మార్గము మరియు భక్తి మార్గం ద్వారా వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ని లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.